సంపూర్ణ మౌనం, సంపూర్ణ అవ్యక్త వాయుమండలం. మనసు ఏకాగ్రంగా ఉంది. బుద్ధి స్థిరంగా ఉంది. శరీరం యొక్క అలజడి పూర్తిగా సమాప్తమైపోయింది. శబ్దానికి అతీతమైన స్థితి. పూర్తి శరీరమంతా శిథిలమైపోయింది. పూర్తి వాతావరణంలో అవ్యక్త స్థితి యొక్క ప్రవాహం. ఈ శరీరంలోని దివ్య పాల భాగంలో నేనాత్మ చైతన్య శక్తిని విరాజమానమై ఉన్నాను. మెరిసే నక్షత్రాన్ని సంపూర్ణ ఆత్మాభిమాని స్థితి. ఋషులలో రాజ ఋషిని, తపస్వీలలో తపస్వీ రాజుని, యోగులలో మహాయోగినైన నేనాత్మ తేజస్వి స్వరూపాన్ని, సంపూర్ణ చేతన భృకుటి మధ్యస్థానంలో కేంద్రితమై ఉన్న నా ఆత్మ నుండి సంపూర్ణ శరీరానికి దివ్య ప్రకాశం వ్యాపిస్తూ ఉన్నది. నా ఆత్మ నుండి నలువైపులా దశ దిశలలో శక్తి తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ సంపూర్ణ వాతావరణంలో ఒక్కొక్క బ్రాహ్మణాత్మ నుండి శక్తి తరంగాలు వెలువడి పూర్తి విశ్వాన్నంతా శక్తిశాలిగా చేస్తున్నాయి.
నేనాత్మ ఈ సంఘటిత శక్తిని అనుభవం చేస్తున్నాను. మనస్సు సంపూర్ణ శాంతిగా నిశ్శబ్దంగా ఈ శబ్ద ప్రపంచం నుండి దూరంగా భృకుటి మధ్యస్థానంలో నేను చైతన్య జ్యోతిని శక్తి యొక్క అనుభవం చేస్తున్నాను. మెల్లమెల్లగా నేనాత్మ ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి నా మెరిసేటటువంటి చమ్కీలి ఫరిష్తా డ్రెస్లో ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాను. ఎటువంటి భారము, ఎటువంటి బరువు, ఎటువంటి చింత లేకుండా తేలికగా, పూర్తిగా తేలికగా సంపూర్ణ అలసట తొలగిపోయి ఉంది. అన్ని సంకల్పాల నుండి తేలికగా సూక్ష్మ రూపాన్ని ధరించి అంతఃవాహక శరీర సహితంగా నేను ఆత్మ ఆకాశతత్వంలో ఉన్నాను. నా ఫరిష్తా శరీరంతో పాటుగా ఎగురుతూ ఆరావళి పర్వత మధ్యలో చేరుకున్నాను. మధువనం యొక్క ఆ తపోభూమి పాండవ భవనాన్ని నేను ఫరిష్తాను చూస్తున్నాను. సుందరమైన సాయం సమయం, సంపూర్ణ నిశ్శబ్దం. తపస్వీల భూమి, బ్రహ్మా బాబా కర్మభూమి,
బ్రహ్మ యొక్క కర్మాతీత భూమి. నేను ఫరిష్తా కిందకు దిగుతూ ఉన్నాను. నేను ఆత్మ అనుభవం చేస్తున్నాను. నేను మధువనపు ప్రాంగణంలో ఉన్నాను. బ్రాహ్మణుల సంఘటన పవిత్రత యొక్క సుగంధం వస్తున్నది. నా రోమరోమము పులకితమవుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఫరిష్తాను. శాంతి స్తంభం దగ్గరకు చేరుకున్నాను. అవ్యక్త బాబ్దాదా మహావాక్యాలు నా చెవులలో మారుమ్రోగుతూ ఉన్నాయి. శక్తిశాలిగా తయారు కావాలంటే శాంతి స్తంభం దగ్గరకు రా. శాంతి స్తంభం నుండి శక్తిశాలి కిరణాలు వెలువడి నాలో ఇమిడిపోతున్నట్లుగా అనుభవమవుతూ ఉన్నది. అవ్యక్త బాబ్దాదా మహావాక్యాలు నాకు వినిపిస్తున్నాయి. బిడ్డ, ఈ శాంతి స్తంభం చుట్టూ పరిక్రమ చేయి. ఎప్పుడైతే నువ్వు స్వయంగా శాంతి స్తంభంగా తయారవుతావో అప్పుడు బాబా నీ చుట్టూ పరిక్రమ చేస్తారు. ఈ మాటల్ని వినగానే నేను ఫరిష్తాను స్వయం శాంతి స్తంభంగా తయారైపోయినట్లుగా
అనుభవమవుతూ ఉన్నది. ఒక అలౌకిక శక్తి యొక్క అనుభవము. ఇక్కడి నుండి నేను దివ్య ఫరిష్తాను హిస్టరీ హాల్కి చేరుకున్నాను. ఇక్కడ నా పూర్వజులందరి వరదాని హస్తం నా శిరస్సుపై ఉన్నది. తిరిగి మరలా అవ్యక్త బాబ్దాదా యొక్క మహావాక్యాలు వినిపిస్తున్నాయి. బిడ్డ, అనంతమైన వ్యర్థ సంకల్పాలు తీవ్రంగా వస్తున్నట్లయితే హిస్టరీ హాల్కి చేరుకో. మనస్సులోని వ్యర్థమంతా సమాప్తమైపోయింది. మనస్సు సమర్థ సంకల్పాలతో నిండుగా అయిపోయింది. శక్తితోటి నిండిపోయింది. ఇప్పుడు నేను ఫరిష్తా ఈ సాయం సమయంలో బాబా గదిని చేరుకున్నాను. యజ్ఞము యొక్క ఆది భూమి, మధుర భూమి, మనోరంజన భూమి, తపస్యా భూమి, పరమాత్మ అవతరణ భూమి, అవ్యక్త బాబ్దాదా మహావాక్యాలు. బిడ్డ, బాబా సమానంగా కావాలనుకుంటే బాబా గదికి చేరుకో. నేను ఆత్మ తన్మయత్వంతో బాబాకు చెప్తున్నాను, బాబా, ఈ రోజు నుండి మీ సంకల్పం ఏదో
అదే నా సంకల్పం కూడా. మీ మాటే నా మాట, మీ కర్తవ్యమే నా కర్తవ్యం. మీ వ్యవహారం ఎలాగో నా వ్యవహారం కూడా అలాగే. మీ భావనలే నా భావనలు, మీ స్మృతే నా స్మృతి. మీరు కన్న కలలే నా కలలు. మీ దృష్టే నా దృష్టి. మీ వృత్తే నా వృత్తి. మీ దృష్టికోణమే నా దృష్టికోణం. మీ సంస్కారమే నా సంస్కారం. నేను తండ్రి సమానంగా కర్మయోగి ఫరిష్తాను. ఇప్పుడు నేను ఫరిష్తా. బాబా కుటీరానికి చేరుకున్నాను. సంపూర్ణ నిశ్శబ్దం. బాబాని చూస్తూ ఉన్నాను. బాబా యొక్క మహావాక్యాలు వినిపిస్తూ ఉన్నాయి. బిడ్డ, ఎప్పుడైనా ఉదాసీనంగా అయితే బాబా కుటీరానికి వచ్చి బాబాతో ఆత్మిక సంభాషణ చేయి. బాబా ఎదురుగా కూర్చుని బాబాతోటి మాట్లాడు. బాబాకి ఈరోజు నా జీవితంలో ఎవ్వరితో ఇప్పటి వరకు చెప్పని విషయాలను బాబాకు చెప్తూ ఉన్నాను. బాబాకు సత్యమైన హృదయంతో అన్నీ చెప్పేయండి. బాబా, ఈ బ్రాహ్మణ జీవితంలో సహా ఈ విషయాలన్నీ జరిగాయి. బాబా, వర్తమాన సమయంలో నా పురుషార్థం ఈ విధంగా ఉంది. ఫలానా సంస్కారాలు పరివర్తన కావడం లేదు. నేనేం చెయ్యాలో సలహానివ్వండి.
ఇప్పుడు నేను ఫరిష్తా తిరిగి మరలా మధువనపు ప్రాంగణానికి వచ్చాను. పవిత్రత యొక్క సుగంధం నాలో పూర్తిగా నిండిపోయి ఉంది. రోమరోమము పులకితమవుతూ ఉన్నది. అణువణువు ఆత్మీయతతో నిండిపోయింది. నేను ఫరిష్తా సూక్ష్మవతనానికి చేరుకున్నాను. అవ్యక్త బాబ్దాదా నా ఎదురుగా ఉన్నారు. బాబా యొక్క శక్తిశాలి దృష్టి నాపై పడుతూ ఉన్నాయి. పవిత్రత యొక్క అనంతమైన ధారలు నా ఫరిష్తాపై పడుతూ ఉన్నాయి. బాబా యొక్క మస్తకం నుండి అనంతమైన శక్తులు నా ఫరిష్తాలో నిండుతూ ఉన్నాయి. బాబా తన వరదాని హస్తాన్ని నా శిరస్సుపై ఉంచారు. ఈ వరదాని హస్తం ద్వారా వెలువడుతున్నటువంటి కిరణాలు ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతూ ఉన్నాయి. నేను ఫరిష్తా అనుభవం చేస్తూ ఉన్నాను. నా తలపై పరమాత్మని ఛత్రఛాయ వ్యాపించి ఉంది. బాబా ఇప్పుడు నాకు తిలకాన్ని దిద్దుతూ ఉన్నారు. బిడ్డ విజయీ భవ అనే వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. బిడ్డ నిర్విఘ్న భవ, సఫలతామూర్త భవ. ఈ వరదానాలను పొందుకొని ఈ విధంగా అనుభవం అవుతూ ఉంది. నేను ఆ వరదానాల స్వరూపంగా తయారైపోయాను. ఇప్పుడు బాబా నా 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఒక శక్తిశాలి ఊర్జ నాలో ప్రవేశిస్తూ ఉన్నది. భగవంతుడు నా చేతిని పట్టుకొని ఉన్నారు. ఇంకా నాకు భయం కానీ చింత కానీ లేదు.
నా చేయి భగవంతుని చేతిలో ఉంది. నేను నిశ్చింత చక్రవర్తిని. సంపూర్ణ మౌనం. నిశ్శబ్దం. నాకు బాబా, బాబాకు నేను, అంతే. ఒక్కరి స్మృతి, ఒక్కరితోనే ప్రేమ, ఒక్కరితోనే సర్వ సంబంధాలు. ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఒక్క బాబానే ప్రపంచం. ఒకే బలం, ఒకే భరోసా. ఒక్కరి గుణగానమే, ఒక్కరి మహిమనే. ఏకరస స్థితి. ఒక్కరిలోనే అన్నీ, ఒక్కరితోనే అన్నీ, ఒక్కరి కొరకే అంతా. కేవలం వారొక్కరే, వారొక్కరే. నేను ఆత్మ. వారొక్కరిలోనే ఇమిడిపోతూ ఉన్నాను. ఆ ఒక్కరిని పొందుకొని అంతా పొందుకున్నాను. సూక్ష్మవతనంలో బాబాతో మిలనం. ఒక అద్భుతమైన అనుభవం. ఇప్పుడు నేను ఫరిష్తా. నా సూక్ష్మ శరీరాన్ని అక్కడే వదిలి పరంధామానికి, శాంతి ధామానికి, సంపూర్ణ ముక్తావస్థ అనుభవంలో ముక్తి ధామానికి నా బిందు రూపంలో చేరుకున్నాను. సంపూర్ణ నిశ్శబ్ద ప్రపంచం, నిరాకార ప్రపంచం. జ్యోతిర్బిందు ఆత్మల నగిరి. శబ్దరహిత ప్రపంచం.
నిర్వాణధామము, ముక్తావస్థధామము, ముక్తిధామము, మణుల ఆకాశం, రుద్రధామం, బ్రహ్మలోకం, నేను ఆత్మ, ఆ నిరాకార వృక్షంలో ఉన్నాను. నా సమక్షంలో శివబాబాను చూస్తూ ఉన్నాను. శివబాబా యొక్క మొట్టమొదటి స్వరూపం మహాజ్యోతి స్వరూపం. నేనాత్మ ఆ మహాజ్యోతి స్వరూపం ఎదురుగా వారి సంపూర్ణ ప్రకాశం నాలో ఇమిడిపోతూ ఉన్నది. వేరే ఏ సంకల్పము లేదు. బాబా మహాజ్యోతి, నేను జ్యోతి స్వరూపాన్ని, అంతే. బాబా యొక్క రెండవ స్వరూపం చైతన్య బీజ స్వరూపం. నేనాత్మ ఆ బీజం జతలో కంబైండ్గా ఉన్నాను. శివబాబా యొక్క మూడవ స్వరూపం బిందు స్వరూపం. నేను బిందువునే, బాబా బిందువే. ఆ బిందువు యొక్క సంపూర్ణ మెరుపు నాలో వస్తూ ఉన్నది. బాబా యొక్క నాలుగ స్వరూపం మెరిసే నక్షత్రం. నేను కూడా స్టార్నే, వారు కూడా స్టారే. ఈ నక్షత్రం యొక్క పూర్తి ప్రకాశం, శక్తి నాలో ఇమిడిపోతూ ఉన్నది. బాబా యొక్క ఐదవ స్వరూపం సూర్యుడు. జ్ఞాన సూర్యుని యొక్క సంపూర్ణ కిరణాలు, పవిత్రతా సూర్యుని యొక్క పూర్తి శక్తి అంతా నాపై పడుతూ ఉన్నది. శివబాబా యొక్క ఆరవ స్వరూపం సాగరం.
ప్రేమ సాగరుడు. నేను ఆత్మ ఆ ప్రేమ సాగరంలో మునకలేస్తూ ఉన్నాను. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాను. ఆనంద సాగరుడు. నేను ఆత్మ ఈ ఆనంద సాగరంలో మునిగిపోయి ఉన్నాను. శక్తి సాగర్లు. బాబా యొక్క ఒక్కొక్క శక్తి నా అంతరంగంలో ఇమిడిపోతూ ఉన్నది. శివ్ బాబా యొక్క 7వ స్వరూపం మధురతా పర్వతం. నేను ఆత్మ ఈ పర్వతాన్ని మింగేస్తున్నాను. బాబా యొక్క పూర్తి మాధుర్యం నాలో ఇమిడిపోయింది. నేను నిరాకార ఆత్మ పరంధామంలో ఉన్నాను. తన్మయత్వంలో ఉన్నాను. నిస్తబ్దత. పూర్తిగా నిశ్శబ్దం. నిశ్శబ్దత. ఇప్పుడు నేను ఆత్మ మెల్లమెల్లగా కిందకు దిగుతూ ఉన్నాను. సూక్ష్మవతనానికి చేరుకున్నాను. సూక్ష్మ వస్త్రాన్ని ధరించి ఇంకా కిందకు దిగుతూ ఉన్నాను. గ్లోబు పైన నా కాళ్ళ నుండి పవిత్రతా కిరణాలు వెలువడి పూర్తి గ్లోబుని ఆవరించుకుంది. ఇంకా కింద సంపూర్ణ వాయుమండలం శుద్ధంగా పావనంగా ప్రకృతి సతో ప్రధానంగా నా పవిత్రత ద్వారా ప్రభావితమవుతూ ఉన్నది. నేను సంపూర్ణ పవిత్ర ఆత్మను. ఈ సృష్టిలోని ప్రతి ఒక్క ఆత్మకు పవిత్రతా కిరణాలను ప్రసరింపచేస్తూ ఉన్నాను. నేను ఆత్మ ఇంకా కిందకు వచ్చి నా ఈ సాకార శరీరంలోనికి ప్రవేశించాను. నా కళ్ళ ఎదురుగా బాబా కూర్చొని ఉన్నారు. నేను ఆత్మ కొద్ది క్షణాల వరకు
బాబాని చూస్తూ సంపూర్ణ మౌనంగా ఉన్నాను. సంపూర్ణ మౌనం కేవలం బాబా వైపే దృష్టి. సంపూర్ణ మౌనంగా ఉన్నాను. నిశ్శబ్దంగా ఉన్నాను. మనసంతా సంపూర్ణ మాధుర్యంతో, ప్రేమతో, శక్తితో, ఆనందంతో నిండుగా ఉన్నాను. తండ్రి సమాన స్థితిలో ఉన్నాను.